సైక్ సిద్ధార్థ రివ్యూ. దీనికి ట్యాగ్‌లైన్ మీలాంటి ఒక యువకుడి కథ అన్నమాట. సో, మీరైతే మాలాంటి యువకుడు కాదండి. మీరు ఒక వర్గానికి ఇన్‌స్పిరేషన్. మిమ్మల్ని స్పాయిల్డ్ బ్రాత్ ఇలాంటి కొత్త కొత్త పేర్లతోటి పిలుస్తారు. ఈ సినిమాలో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అనంటే, మన మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఆర్క్ మనకి ఇంట్రొడ్యూస్ జేయడానికి, ఆ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ జేయడానికే సినిమా సగం అయిపోయిద్ది తెలుసా? సో, మనకొక పట్టాన అర్థం గాదు. ఇప్పుడు ఇదంటాడు, దాని తర్వాత అదంటాడు. తర్వాత ఇంకోటంటాడు. అది కాదు ఇదంటాడు. ఇది కాదు అదంటాడు. అది, ఇది, ఇది, అది ఇది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! చూసే ప్రేక్షకుడికి టార్చర్ భయ్యా ఆ క్యారెక్టర్ డెవలప్‌మెంట్‌లో. స్టోరీలోకి వెళ్తే ఫ్రెండ్ తోటి బిజినెస్‌లో మోసపోతావు. సో, దానికి కొలాటరల్ డ్యామేజ్ ఏంటి? ఆటోమేటిక్‌గా నీ లవర్ నిన్ను వదిలేసిపోతది. లవర్ వదిలేసిపోయిన తర్వాత నీకేమైపోతది? జీవితంలో ఆశలు కోల్పోయినట్టు తాగుకుంటూ తిరుగుతూ ఉంటావు. సో, లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత గానీ, కెరియర్‌లో ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత గానీ, నేనెప్పుడు ఇలా హాఫ్ న్యూడ్‌గా బట్టలిప్పుకొని తిరగలేదు. సో, నాకు ఈ మూవీ వర్కౌట్ కాలేదు. ఒకవేళ మీకెవరికైనా ఇలా తిరగాలి అనిపిస్తే గనక మీకు ఈ మూవీ వర్కౌట్ అయ్యిద్ది. పర్ఫార్మెన్స్ వైజ్ నందు ఉన్నంతలో బాగా చేశాడు. బీజీఎం కొన్ని కొన్ని చోట్ల బాగుంది భయ్య. అంటే కొద్దిగా రిఫ్రెషింగ్ అనిపించింది. కొద్దిగా ఫ్రెష్ ఫీలింగ్ కూడా ఇచ్చింది. ఆ సౌండ్స్ కొన్ని చోట్ల ఆడ్‌గా అనిపిస్తాయి. కొన్ని చోట్ల వావ్! రిఫ్రెషింగ్ అనిపిస్తాయి.